సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి ఉద్దండులకే ఈ యాంటీ ఇన్కంబెన్స్ దెబ్బ తప్పలేదు. మరి ఏపీలో కూటమి పరిస్థితి ఏంటి? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఈ వ్యతిరేకతను ముందుగానే పసిగట్టారు. అందుకే దాన్ని కౌంటర్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. కేవలం అమరావతిని మాత్రమే డెవలప్ చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత 6 నెలల్లో 8 సార్లు పర్యటించి పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలు వివరిస్తున్నారు. మరోవైపు కుల రాజకీయాలను పక్కన పెట్టి వైసీపీని గొడ్డలి పార్టీగా కార్నర్ చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నారు. బాబు వేస్తున్న ఈ పక్కా వ్యూహాలతో కూటమిపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత 20% నుంచి 15% తగ్గుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఇటు ఒకవైపు యాంటీ ఫీవర్ కొనసాగుతున్నటువంటి తరుణంలోనే ఒకవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తు కూడా చంద్రబాబు నాయుడు ఇటు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంటే ముందస్తుగానే ఒకవైపు బెంగాల్ మమత అయిండొచ్చు, అదేవిధంగా తమిళనాడు స్టాలిన్ అయిండొచ్చు. వాళ్ళిద్దరికి జరిగినటువంటి ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ధీటుగా, అంటే ఏపీలో ఒకవైపే అమరావతినే అభివృద్ధి అనేది ఒక మంత్రం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు ఇటు సీమాంధ్ర రాయలసీమ అయ్యుండొచ్చు, మరోవైపు ఉత్తరాంధ్ర. సో అన్ని ప్రాంతాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులు పెట్టే దిశగా కూడా ముందుకెళ్తున్నారు. అంటే 6 నెలల్లో దాదాపు ఒకే ప్రాంతంలో 8 సార్లు పర్యటనలు చేసినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అటు గొడ్డలి పార్టీకి ఒక షాక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క 2 రాష్ట్రాల ఫలితాలు ప్రజలు ఎలా మారుతున్నారనే ఉద్దేశంతోనే ఏపీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు ఇంకా ఎక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో మరోసారి విజయడంకా ఎన్డీఏ మోగించాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు కూడా చర్యల్లో భాగంగా వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో పెట్టుబడులను పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక నెల్లూరు జిల్లాకి మనం వస్తే ఇటీవల 6 నెలల్లో 3 ప్రాంతాలు, నాయుడుపేట, ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో ఒకసారి టిట్కో హౌసెస్ సంబంధించి సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉదయగిరి మెట్ట ప్రాంతమైనటువంటి ఇంజమూరు ప్రాంతంలో కూడా ఒక సభను ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈరోజు మత్స్యకార సేవా కార్యక్రమంలో భాగంగా కూడా కావలి ప్రాంతం, తుమ్మలపేట ప్రాంతానికి రాబోతున్నారు. అంటే 3 సార్లు 4 నెలల్లోనే ఒకే ప్రాంతానికి రావడం జరుగుతుంది. అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే అనేక ప్రాంతాల్లో వరుస కార్యక్రమాలు, వరుస అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఇటు వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీకి ఒక కౌంటర్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వ్యతిరేకత ఓట్లు దాదాపు కూడా 20% నుంచి 15% తగ్గించే దిశగా కూడా ప్రజల్లో కొంత ఏదైతే సంక్షేమ పథకాలు అయ్యుండొచ్చు, అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ క్యాడర్ని అంతా కూడా దశ నిర్దేశిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు రాబోయేటువంటి 2029 ఎన్నికలు ప్రధాన ధ్యేయంగానే నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి మరోసారి విజయడంకా మోగించే విధంగా కూడా, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు, మొన్న 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా మన తమిళనాడు, మన పక్కన రాష్ట్రం తమిళనాడు స్టాలిన్ చెప్పుకోవచ్చు. స్టాలిన్ ఈ గత 5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు, ప్రజల్లో మమేకమవుతున్నటువంటి పరిస్థితుల్లో. కానీ విజయాలు మనం ఒకసారి చూస్తే టీవీకే పార్టీ అధినేత సింగిల్ డిజిట్తో 100కు పైగా కూడా ఓట్లు ఏదైతే సీట్లు రావడంతో ఒక్కసారిగా కూడా అవాక్ కావాల్సిన పరిస్థితి. బెంగాల్లో మమతా బెనర్జీ విషయంలో కూడా బెంగాల్లో మమతా బెనర్జీ ఒక విస్ఫోటనం, ఏదైతే 3 సార్లు వరుసగా విజయం సాధించినటువంటి మమతా బెనర్జీ ఒక్కసారిగా కూడా బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వ్యతిరేకత ఒకటి మూట కట్టుకుంది. అంటే ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు రేపు 2029 ఎన్నికల్లో వ్యతిరేకత ఓట్లు ఏదైతే ఉన్నాయో, ఇప్పటికే 20% వ్యతిరేకత ఓట్లు ఉన్నాయో, వ్యతిరేకత ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎన్నిక చేసుకున్నారు. ఎక్కడైతే మనం డల్గా ఉన్నామో ఆ డల్ ఉన్నటువంటి ప్రాంతాలు పదే కూడా అక్కడ పోవడం, ప్రజల్లోకి సంక్షేమ పథకాలు అయ్యుండొచ్చు, అభివృద్ధి పథకం సంబంధించి అనేక కార్యక్రమాల్లో కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీకి గొడ్డల పార్టీకి ఒక కౌంటర్ అయితే చంద్రబాబు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్.